రౌడీ రౌడీ రౌడీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఉన్నారు నేనైతే ఓకే, నాట్ బ్యాడ్. లెట్స్ గో. విజయ్ దేవరకొండ బీడీ. రౌడీ రౌడీ రౌడీ. బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా. ఈసారి మళ్ళీ బాబుగానే తీసుకెళ్తున్నాను ఈవెంట్కి. ఫస్ట్ వీడు రానన్నాడు, ఏదో వర్క్ ఉందని చెప్పాడు. మళ్ళీ వచ్చాడు నాతో పాటు. ఈవెంట్ 6 కంటే మేము 6:30 స్టార్ట్ అయిపోయినాము. అక్కడికి వెళ్ళేసరికి 7:30 అయిపోయింది. ఈసారి మాత్రం బాబుగాడే లేట్ చేసేసాడు, లేకపోతే ముందే వెళ్ళిపోయే వాళ్ళం. నాకు భయం వేస్తుంది, ముందు ఆడ చైర్ దొరుకుతుందో లేదో. చైర్ ఏమో కానీ ముందు లోపలికి అలో చేస్తారో లేదో కూడా అర్థం కావడం లేదు నాకైతే. ఫైనల్గా ఈవెంట్ ప్లేస్కి అయితే వచ్చేసాము. పల్లా హోటల్. నాకు తెలుసు మామ, అనుకున్నట్టే జరిగింది చూడు. ఈవెంట్ మొత్తం లోపల ఫుల్ అయిపోయిందని చెప్పి చాలామందిని బయటనే పెట్టేశారు, లోపలికి కూడా అలో చేయడం లేదు. నేను కంటెంట్ క్రియేటర్ అని చెప్తే వాడేమో మీడియా పార్ట్తో వస్తేనే లోపలికి అలో చేస్తాం, ఇట్లా సింగిల్గా వస్తే అలో చేయమని చెప్పేశారు. లోపలికి అలో చేస్తారని నమ్మకం అయితే ఉంది. అంతసేపు ఖాళీ ఉండడం ఎందుకని చెప్పి మొత్తం వీడియో షూట్ అయితే చేసుకున్నాము నేను బాబుగాడు. ఈవెంట్ ఆల్రెడీ ఫుల్ అయిందంటే అర్థం కావడం లేదా. మన కొండనే చీఫ్ గెస్ట్ ఈవెంట్కి. ఎవరికి తెలియకుండా లోపలికి వెళ్దాం అనుకున్నాం, ట్రై చేశాను. బట్ సెక్యూరిటీ గార్డ్స్ మళ్ళీ ఎత్తుకొచ్చి బయటపడేశారు. ఇక కష్టపడి లోపలికైతే ఎంటర్ అయిపోయినాం. ఈవెంట్ కూడా ఫుల్ అయిపోయింది, చైర్ లేవు, కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు. నాకు ఒక్కటే అనిపించింది వీళ్ళందరినీ చూస్తానే మైండ్లో. సినిమాతో మరొకసారి ప్రూవ్ అయిందని అర్థమవుతోంది. సో రీసెంట్ గానే జరిగినటువంటి ఒక సెలబ్రేషన్స్ లో ఎంత మంది వచ్చారో మనందరం చూసాము. అండ్ మళ్ళీ సెలబ్రేషన్స్ అంతా కూడా ఇక్కడ చూడండి. ఫైనల్ గా నాకైతే చైర్ దొరికింది కానీ బాబు కానీ దొరకలేదు. అబ్బా సాయిరామ్. మాకు నయములు భయములు నడవదు. మాకు ఎవడైనా మేము శాసిస్తాం మా ఊర్లో. మా ఓకే, మమ్మల్ని ఎవరో ఏమీ చేయలేరు అంతే. నీ పేరేంటి? Please welcome. Thank you so much for this super ఏం చేస్తున్నారా? స్టేజ్ పైన వస్తారు వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కొంచెం స్పేస్. వాళ్ళు ప్రమోషన్స్ చేసుకోవడం చూసి చాలా ప్రమోషన్లు ఇంటర్వ్యూలు ఉంటాయి కదా. మన వాళ్ళు ఇప్పుడే హిట్ కొట్టే ఎన్ని ప్రమోషన్లు ఉంటాయో, ఎన్ని బట్టలు వస్తాయో, వీళ్ళు ఇంటర్వ్యూలు రౌడీ అని ఎవడే నాకు వెరీ హ్యాపీ టు సీ
encouraging and supporting. లవ్ చేసే టైం మాకేడుంది సార్. అంత టైము అంత యాపకాలు అవి ఉండవు మాకు. అవి ఎన్ని టైం వేస్ట్ అవ్వాలి సార్. జాయిన్ అవుతాం మా ఇన్స్టిట్యూట్. థ్యాంక్స్. అంటే మరి మీరు నెక్స్ట్ షైనా గారి కొరియోగ్రఫీలో అంటే వెళ్ళాల్సిందే తప్పదు. ఒక్కసారి ఆ స్టెప్ లాస్ట్ స్టేజ్ చూద్దామా. మన లెజెండరీ తీసుకురావడం జరిగింది. అండ్ ఈ రోజు ఈ చోట మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ సెలబ్రేషన్స్ లో భాగం పంచుకోవడానికి వచ్చేసినటువంటి మా లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. వాటర్ నీలాంబరి సక్సెస్ ఎంత సౌండ్ ఇస్తుంది అనేది ఇది ఈ సౌండ్ ఎక్కువ అయిపోయింది. దిస్ ఇస్ థ్యాంక్ యూ సో మచ్. అరే నమస్తే మా జాన్ అయ్యా భయపడకు. ఓన్ లవ్ చేస్తున్నావు తెలుసా? ఎరుపు నగర్ స్మైలింగ్ మోట. సపోర్ట్ వల్ల మీ ఫ్యాన్స్ వల్ల నాకు ఫ్యామిలీ వల్ల ఫ్రెండ్స్ అందరూ సో రిసెప్ట్ చేసుకుంటారు, చాలా చేసుకుంటారు. వీడియోస్ చేయాలంటే సినిమాలో ఉన్నాం ఏదైనా హ్యాపీగా వచ్చినా కదా వీడియో చేస్తుంటారు. అలాగే కూడా పెట్టుకున్నారు. అది చెడ్డీ వేసుకున్నారు. అలాంటి సినిమా చెడ్డీ యువకులు నైట్ యువత చాలా ప్రౌడ్గా మా వాడికి హౌస్ఫుల్ ఉన్నాయి. అసలుడే గాని మహానుభావుడు. మహేష్ బాబు సార్లో దొరుకుతుంది. సార్ అరవింద్ సార్ ఒక్కసారి మిమ్మల్ని కొంచెం ఫ్లాష్ బ్యాక్ లో తీసుకువెళ్దాం అనుకుంటున్నాం. నేను కూడా ఒక చిన్న రీల్ చేశాను. నేను సుమా కూడా అంటే చిన్నప్పటి నుంచి వర్షిప్ చేసిన హీరో, సెలబ్రేట్ చేసిన హీరో ట్వీట్ హల్దీలు కూడా రాలేదు. చాలా డిహైడ్రేట్ ఉండే వైజాగ్ లో. బాబు అంటే బాబే. సీఎం రోల్ మహేష్ బాబు చెప్పాడు డైలాగులు.
ఇంతే. ఏం చిల్లర్ కాదురా మీరు. నువ్వు రాసిన స్టోరీ వల్ల ఈ సాంగ్ లూప్లో దేవుడు నాకు ఈ మంత గట్టిగా రాశాడు. అసలు ఎంత కాన్సన్ట్రేట్ చేసే రాశాడు. ఎక్కడో నా గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయిందిరో. అంటే నేను అడ్మైర్ చేసిన సెలబ్రిటీస్ అందరూ నా గురించి మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడు కలవను అనుకున్న వాళ్ళందరూ నన్ను పిలిచి కలవన్నారు. అసలు ఆడియన్స్ ఎంత ఎంత ప్రేమ చూపిస్తున్నారంటే నేను మాటల్లో కూడా చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి వచ్చిన గెస్ట్ కి అల్లు అరవింద్ గారు చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. బండ్ల గణేష్ అన్న స్పీచ్ల కోసం వెయిట్ చేసేవాళ్ళం. అందరు పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ ఆయన ముందు స్పీచ్ చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నిజంగా అన్న అంటే నిజంగా అన్న అంటే ఎంత కేరింగ్ అంటే నిజంగా బట్టలు ఇచ్చినందుకు కాదు, బట్టలు ఇవ్వడం కాదు, పిలిచి సపోర్ట్ చేయడం అనేది ఎంత చిన్న విషయం కాదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. యు ఆర్ లైక్ మై బ్రదర్ ఓన్లీ. ఐ ఫెల్ట్ లైక్ వెరీ ఓన్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. అట్లా అట్లా ఆయన జీవితాన్ని అద్భుతంగా ప్లాన్ చేస్తాం. అల్లు అరవింద్ గారు ఇక్కడ రావడం, విజయ్ దేవరకొండ విజయ్ గురించి మాట చెప్పాలి. ఈయన ఫాదర్ నేను రూమ్మేట్స్ కొంత కోట్ల మంది అభిమానులు, నేను ఒక అభిమాని. దేవుడికి రోజుకు 1,00,000 మంది భక్తులు ఉంటారు. ఆ 1,00,000 మంది భక్తుల్లో కూడా నేను ఒకడిని. నేను ఒక్కడే భక్తుడు కాదు, నాలాంటి కోట్ల మంది భక్తులు నేను ఒకడిని. మీలాగా నేను పూజిస్తాను, మీలాగా నేను ప్రేమిస్తాను. నేను మీలో ఒకటే. మీకంటే నాకు ఎక్కువ క్వాలిఫికేషన్ లేదు. ఓన్లీ బ్లాక్ బస్టర్ వల్ల మీతో ఉంది అంతే. థ్యాంక్ యూ. ఈ సినిమా గురించి 3 రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయితే 2.5 కోట్లు అవుతుంది. ఈ రోజుల్లో 2.5 కోట్లు 50 కోట్లు కనెక్ట్ చేసిన సినిమా చూశారంటే మిమ్మల్ని చూసుకొని పేద పేద దర్శకులు నిర్మాతలు ఇన్నికలు నాగా సిగ్గుతో తరలించుకోవాల్సిన తీసుకొచ్చారు. ఇక సినిమా చూడండి, చిన్న సినిమా చూడండి, గట్టిగా 500 కోట్ల బడ్జెట్ తెస్తారు. రోజుల్లో 2.5 కోట్లతో తెలుగు ఇండస్ట్రీ, తెలుగు సినిమా, తెలుగు ప్రజలందరికీ నేను సినిమా థియేటర్కి వెళ్ళి దాదాపు 5 సంవత్సరాలకు దగ్గరగా ప్రతి తండ్రి కొడుకున్న కెమిస్ట్రీ అద్భుతంగా జరిగించిన ఈ సినిమాని. ఇట్లాంటి సినిమా సంవత్సరానికి 12 సినిమాలు వస్తే ఇండస్ట్రీ 1 ఏళ్ళు చల్లగా ఉంటుందండి. 1003 సినిమాలు, 503 సినిమాలు జనాలు థియేటర్కి వచ్చే సినిమాని. ఈ సినిమా పట్టించుకోవాలని లేదు. అందరం ఇఫ్ యూ డూ సంథింగ్ ఇన్ లైఫ్ ఆటోమేటిక్లీ మన వర్క్ తోని రెస్పెక్ట్ వస్తుంది. మౌలి, నేను ఆనంద్కి విపరీతంగా ఇష్టము. ఎప్పుడు వచ్చి మౌలి రీల్ చూపించేటోడు. ఎంత నవ్వుకునే వాళ్ళమో. ఆనంద్ నాతోని ఎట్లయినా మనోడిని సినిమాలోకి తీసుకురావాలి, ఇంత టాలెంట్ ఉంది అని మేము వాడు డెలివరీ బాయ్ తో హిందీ మాట్లాడే రీల్ ఎన్నిసార్లు చూసినాను. అందరినీ కాస్ట్ చేయడం, క్రూని పిక్ చేయడం, సింజిత్ మ్యూజిక్, డిఓపి. నేను ఆ రోజు డిఓపిని కలిసినప్పుడు నేను మీ వర్క్ చూడలేదు. డిఓపి ఎంత బాగా చేసింది. షార్ట్ మేకింగ్, షార్ట్ డివిజన్. సింజిత్ అయితే నేను డియర్ కాంప్లెక్స్ లో చూసిన వీళ్ళ
Contribution of the success is how this boy promoted this film. But in promotion lo kuda entertaining untayi. Nee promotion lo kuda ippudu evo shots ani 5 rupees ki 6 rupees ki shots చేస్తున్నారు కదా. నువ్వు నీ ప్రమోషన్ లో కూడా టికెట్ పెట్టి అమ్మవచ్చు. అంత ఎంటర్టైనింగ్ ఉన్నాయి ప్రమోషన్ లో. సక్సెస్ఫుల్ గా ఎంత పుష్ క్రియేట్ చేసి డబ్బులు సంపాదించి వీళ్ళకి అంటే ఎవ్రీ జనరేషన్ ఇస్ ఎక్స్పోజ్ టు మోర్ అండ్ ఇస్ మోర్ అండ్ మోర్ మెచ్యూర్ బట్ ఆల్వేస్ Little Hearts, the whole successful and wonderful journey in Big Heart ద్వారా మనందరం లాంచ్ చేస్తున్నాము. అరవింద్ గారు Come on, baby, you want my soul. Come on, baby, you want my volume. Come on, baby. కాత్యాయిని నన్ను లవ్ చేయవే, నీకోసమే నేనున్నానే. కాత్యాయిని నన్ను లవ్ చేయవే, నీ అయ్యకే నేను అసలు విననే. పిల్ల నాదేలే, నా ఇంటి పేరు నీదేలే, నీ క్యాస్ట్ పైన సెక్యూరిటీ గార్డులు ఎవరు లేరని చెప్పి పైకి ఎక్కేసా కేక్ కోసం. కేక్ కట్ చేస్తున్నారని అక్కడికి వెళ్ళి చూస్తే నా పక్కన మౌలి బ్రో ఫోటోలు ఇస్తున్నాడు. నేను అసలు ఆయన గమనించలేదు. నా దరిద్రం ఏంటంటే చేతిలోకి వచ్చే ముద్ద నోట్లోకి పోదు, అట్లుంటుంది మనతోని. ఏం చేస్తాం ఇంకా. అలానే వెయిట్ చేశాను కొద్దిసేపు. అంతలోపు సెక్యూరిటీ గార్డ్ వచ్చి పంపించేశాడు. కేక్ పెట్టలేను నాకు. మంచిగా రావాలి వీడియో ఇది. ఏదన్నా కనీసం మంచిగా వస్తే బ్లాగ్ వస్తుంది. నిలబడు పురాడా. జరిగింది మళ్ళీ ఈవెంట్ మంచిగా జరిగింది. సూపరా? సూపర్. ఎట్లుంటది మనతోని? మామూలుగా ఉండదు కదా, కసక్ కదా అని చెప్పి ఇట్లా తిరిగితే తెల్లగా వస్తున్నాం అని చెప్పి ఇటు దిగుతున్నాం. మామూలుగా ఇట్లా పోయినాం ఇంకో చూడు ఎంత నల్లగా ఉన్నామో. ముందే బొగ్గు. వీడు హీరో ఒప్పుకుంటా, నాకంటే వీడే బాగున్నాడు. ఇక ఈవెంట్ కూడా అయిపోయింది. బయటకు వచ్చేసినాం. బయట కూడా ఇంకా ఫొటోస్ దిగుతూనే ఉన్నారు. మనకి ఆల్రెడీ దిగేసాం కాబట్టి అలా ఇంకా మెట్రో కాడికి వెళ్ళిపోవాలి. మాదాపూర్ మెట్రో కాడికి వెళ్ళిపోయి మెట్రో ఎక్కేసి జుయ్ అని ఇంకా రూమ్కి వెళ్ళిపోవాలి. చింటూ బాయ్ 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 చింటూ బాయ్. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది. ఎవరి పని చేస్తే అసలు భయం ఉన్నట్టు. SBI High-Tech City. SBI High-Tech City. ఈ లవ్ బెలూన్స్ అన్నీ మీకోసమే తీసుకోండి. ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. బాయ్ బాయ్.